మీ దాసుడిగా నిలబడి ఉన్నాను. మీ ఆత్మతో తండ్రి పరిపూర్ణంగా తండ్రి నింపి, మీ పిల్లలమైన తండ్రి మాకు ఏ సంగతులు కావాలో ఆ సంగతులు తండ్రి మీరే తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మీ కార్యము తండ్రి మా ఎడల జరిగించమని మీ కృపాస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు దేవుని నామమున తండ్రి ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి బైబిల్ గ్రంథంలోని ఒక చక్కటి విషయాన్ని చూసుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనం నుండి ఒకసారి మనం చూద్దాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అమ్మా, ఎప్పుడైనా ఈ మాట విన్నారా? ఏ మాట? ఎప్పుడైనా ఈ మాట విన్న సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయమ్మా? ఏ మాట అనంటే యెహోవా భక్తులారా అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడనంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. ఇక్కడ చాలా విచిత్రమైన మాట ఇది. ఎందుకు విచిత్రమైన మాట అంటానంటే, అడవికి రారాజు ఎవరో? సింహం. అడవిలో చాలా జంతువులు ఉంటాయి. అడవిలో చాలా జంతువులు ఉంటాయి. ఏముంటాయమ్మా జంతువులు అడవిలో? చెప్పండమ్మా. చెప్పాలి. విషసర్పాలు ఉంటాయి, ఏనుగులు, లేళ్ళు, జిరాఫీ, ఏమండి, ఎలుగుబంటి, ఏమండి, చాలా అడవి గాడిదలు, అడవి పందులు, అడవి పిల్లులు, కుందేళ్ళు ఉంటాయి. ఉండవమ్మా? ఉంటాయి కదా. మీరు కాస్త ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అడవికి రాజు అంటే జంతువుల్లోనికెల్లా, అన్ని జంతువుల్లోనికెల్లా దానికి ఉన్నటువంటి సామర్థ్యం. ఎందుకంటే దాని యొక్క గాండ్రింపు చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి జంతువు గురించి మాట్లాడుతూ, సింహపు పిల్లలు ఏమి కొంటాయంట? ఆకలి లేమి గలవై. ఇప్పుడు అడవికి రాజు అయ్యుండి ఆ అడవికి రాజు పిల్లలు ఏమి పరిస్థితి వచ్చేసిందంట వాటికి? ఆకలి కొనే. అంటే అడవికి రాజు అయ్యి ఆకలి కొనటం ఏంటి? విచిత్రం కాకపోతేనే. మీకు అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు అడవికి రాజు అది. అడవికి రాజు అన్నప్పుడు దానికి ఏముండకూడదు? ఏముండకూడదమ్మా? ఎందుకంటే ఇప్పుడు సింపుల్గా దాని గాండ్రింపుతోనే అది ఏం చేస్తుంది అంటే జంతువుల్ని భయపెడుతుంది, వాటి మీద దాడి చేస్తుంది, వాటి పిల్లలకి ఏం పెడుతుంది? ఆహారం పెడుతుంది. ఇప్పుడు అడవికి రాజు అయినటువంటి దాని పిల్లలే ఆకలిగా ఉంటే, కానీ దేవుని పిల్లల గురించి మాట్లాడుతూ మరలా చదవండి ఒకసారి. ఆయన యందు భయభక్తులు ఉంచండి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును. ఇప్పుడు కొన్నిసార్లట సింహమే తన పిల్లలకి ఏం పెట్టలేకపోతుంది? ఆహారం పెట్టలేకపోతుంది. అది అడవికి రాజు. కానీ
దేవుడి పిల్లలు, దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఏముండదు అంటున్నాడు? మిమ్మల్ని ఆకలితో నేను ఉంచను, ఆకలితో మిమ్మల్ని చచ్చిపోనివ్వను, ఆకలితో మిమ్మల్ని ఏం చేయను అంటున్నాడు ఆయన. మీరు అలమటించరు అని ఎవరు చెప్తున్నారంటే, కీర్తనాకారుడు దావీదు గారు తన యొక్క అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన యందు భయభక్తులు ఉంచడం వల్ల ఏంటి లాభం మనకి? ఎందుకంటే రాజుగారి పిల్లలకి ఏం పెట్టలేకపోయాడట. కొన్నిసార్లు అండి ఎలాంటి పరిస్థితులు ఏంటంటే, యోబు గ్రంథంలో కూడా మాట్లాడుతూ ఒక మంచి మాట అంటాడు చూడండి. ఆ మాట కూడా చూడండి, బాగుంటుంది. యోబు గ్రంథము 4వ అధ్యాయం 10 నుంచి 11 చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయము. సింహగర్జనియు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును, కొదమ సింహముల కోరలను విరిగిపోవును, ఎరలేనందున ఆడసింహము నశించును, సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును అంటున్నాడు. కొన్నిసార్లట అడవికి రాజైనటువంటి దాని పరిస్థితి చెప్తున్నాడు. అడవికి రాజైనటువంటి దాని పరిస్థితి ఏంటంటే, అడవికి రాజే కానీ ఎలాంటి పరిస్థితి వచ్చేసిందంట. కొన్నిసార్లు దానికి ఆహారం లేకపోతే, ఎప్పుడన్నా మీరు చూసారో లేదో తెలియదు కానీ, ఆ డిస్కవరీ ఛానల్ అని ఒక ఛానల్ వచ్చేదమ్మా. ఎప్పుడన్నా చూసారా డిస్కవరీ ఛానల్లో? డిస్కవరీ ఛానల్ తెలుసా? డిస్కవరీ ఛానల్ అంటే జంతువులు చూపిస్తారు అందులో. ఎప్పుడన్నా మీరు చూసారో లేదో తెలియదు కానీ, ఆ డిస్కవరీ ఛానల్లో ఒకరోజు నేను చూశాను సింహాన్ని. ఆ సింహం డొక్క ఎండిపోయి ఉంది. సింహం ఎలా ఉంటుంది? పుష్టిగా ఉండాలి యాక్చువల్గా. డొక్క ఏమైపోయింది అంటే ఎముకలు కనబడుతున్నాయి. దాని ఎముకలు కనబడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకనంటే దానికి మేబీ ఆహారం లేదేమో. ఆహారం లేకపోవడం వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చింది? డొక్క ఎండిపోయింది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే తల్లికి ఆహారం లేదో పిల్లలకు పెట్టగలదా? పెట్టలేదు. ఎందుకు ఈ విషయాన్ని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడనంటే, ఇదిగో నేను ఆయన యందు నమ్మిక ఉంచున్నాను, సింహమైనా సరే తన పిల్లలు ఒకవేళ లేమిగలవై ఆకలి కొంటాయేమో కానీ నా దేవుడు నన్ను కూడా విడిచిపెట్టడు. నన్ను ఆకలితో అలమటించే పరిస్థితి రానివ్వడు, ఆకలితో చచ్చిపోయే పరిస్థితి రానివ్వడు. అడవికి రాజైనా సరే ఎలాంటి పరిస్థితి వచ్చేస్తుందట కొన్నిసార్లు. అంటే రాజుగారికి కూడా కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు రావచ్చు అంటారా? బైబిల్లో మీకు ఎప్పుడైనా ఏ సందర్భమైనా గుర్తుందా? చూడండి, దానియేలు గ్రంథంలో రాజుగారి పరిస్థితి ఎలాగొచ్చేసింది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య చదువమ్మా. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారయుండి తానెవరికి అనుగ్రహించిన నువ్వు తెలుసు వరకు 7 కాలములు నీకు ఎలా జరిగినని చెప్పాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించను. మానవుల్లో నుండి అతను తరిమిరి, అతడు పశువు వలె ఏం చేశాడట. ఇప్పుడు రాజుగారికి ఎలాంటి పరిస్థితి వచ్చింది? రాజుగారు గడ్డి మేస్తాడండి. మీకు బాగా అర్థం కావడం చెప్తానండి, మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు సీఎం గారు వాళ్ళ పిల్లలు ఆకలితో అలమటిస్తారా? కనీసం ఒక ఎమ్మెల్యే కొడుకు ఆకలితో అలమటిస్తాడా? ఆకలితో అలమటించే పరిస్థితి వస్తుందా వాళ్ళకి? ఇక్కడ రాజుగారికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంట? ఏమో రావచ్చేమో. ఎందుకంటే అన్ని పరిస్థితులు ఒకలా ఉంటాయని మనం చెప్పలేం. ఎందుకంటారు కదా, వాళ్ళలో బళ్ళు అవ్వచ్చు, బండ్లు వాడలవ్వచ్చు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే,
ఎంత గొప్పవారైనా పరిస్థితి తిరగబడితే ఏమవ్వచ్చు? చూడండి, ఇతని పరిస్థితి ఏమైపోయింది? ఎందుకంటే అతనికి అహంకారం వచ్చింది. ఆ అహంకారాన్ని దేవుడు అణచడానికి ఏం చేశాడంటే, వాడ కాస్త ఏమైపోయింది? బండయిపోయింది. బండయిపోయాక అర్థమైంది. ఏమర్థమైందనంటే, ఒరేయ్ బాబు, ఇప్పుడు దాకా నేను గర్వపడ్డానో, దేవుడు ఏదైతే చెప్పాడో నా జీవితంలో అది నెరవేరింది గనక నాకు ఈ అహంకారం అనవసరం అని అనుకున్నాడో, ఎప్పుడైతే తెలుసుకున్నాడో బండి కాస్త మరలా ఏమైంది? వాడైంది. ఇప్పుడు మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి గురించి దేవుడు ఎంత బాగా ఆలోచిస్తాడో. మనం నమ్ముకున్నటువంటి దేవుడు మన గురించి ఎంత బాగా ఆలోచిస్తాడో మనకు అర్థం కావాలి. మనల్ని కానీ మన పిల్లల్ని కానీ దేవుడు ఏమంటున్నాడనంటే, ఒకవేళ మనం సామాన్యులు, మనం మృగరాజులం కాదు, అంటే లోకంలో ఉన్న రాజులం కాదు, లోకంలో ఉన్నటువంటి అధికారులం కాదు, కానీ సర్వలోకాన్ని పరిపాలించేటువంటి రాజుల రాజు ప్రభువుల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బిడ్డలుగా మనము ఆయన్ని మనం విశ్వసించి ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం గనక దేవుడు మనకేం చెప్తున్నాడనంటే, మీకు అర్థమవుతుంది కదమ్మా, సింహపు పిల్లలైనా ఏమవ్వచ్చు? కొన్నిసార్లు అది ఆకలితో అలమటించి చచ్చిపోయే పరిస్థితుల్లోనూ కూడా సింహం కూడా రావచ్చు, దాని పిల్లలు కూడా రావచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడనంటే, ఇదిగో నా యందు ఏముంచండి అంటున్నాడో, భయము భక్తి. దేవుని యందు ఏముండాలట? ఈరోజు చాలామందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. భక్తికి భయానికి ఉన్న తేడా ఏంటి? భయానికి భక్తికి ఉన్న తేడా ఏంటి? ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచిద్దాంలా దీని గురించి, భయం ఏంటి భక్తి ఏంటి అన్నది ఆలోచిద్దాం. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని మనం మాట్లాడుకుంటే ఇంకా క్లారిటీగా ఉంటుంది కనుక మీరు ఎప్పుడన్నా ఆలోచిస్తూ ఉండండి. దేవుని యందు ఏం కలిగి ఉండాలట? మనం భయము ప్లస్ ఏం కలిగి ఉండాలి? సైకిల్కి ఎన్ని చక్రాలమ్మా? ఎన్ని చక్రాలు సైకిల్కి? ఒక చక్రం మీద వెళ్తే. ఇప్పుడు కారుకి ఎన్ని చక్రాలమ్మా? ఎన్ని చక్రాలు? 4 చక్రాలు. ఆటోకి ఎన్ని చక్రాలు? 3 చక్రాలు. వాటిల్లో ఒక చక్రం లేదనుకోండి, ఇప్పుడు మేము వెహికల్ మీద వచ్చాం కదా, ఇప్పుడు దానికి ఒక చక్రం లేదనుకోండి, ఏంటి పరిస్థితి? మేము రాగలమా? కానీ దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళకి దేవుని యందు ఏం కలిగి ఉండాలట? ఆయనంటే భయం ఉండాలి ప్లస్ భక్తి ఉండాలి. ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటామో, దేవుడు ఏం చెప్తున్నాడనంటే, సింహపు పిల్లలు ఆకలిగొన్నా, లేమిగలవై ఆకలిగొన్నా దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ఆకలితో అలమటించే పరిస్థితి రానివ్వడం. కోట్లు ఇస్తానని దేవుడు చెప్పట్లేదు, మళ్ళీ గమనించండి. నిన్ను లక్షాధికారిని చేస్తానని అంటలేదు. దేవుడు ఏమనంటున్నాడంటే, నీకు ఇబ్బంది లేకుండా చూస్తాను, నీకు కావలసిందంతా చూస్తాను. ఏమండి, ఏదో వచ్చి పడిపోవాలని దేవుడి దగ్గరికి మనం రాకూడదు. మీకు అర్థమవుతుందా? ఉంటే సుఖమే ఉంది, కొట్టుకుని చచ్చేవాళ్ళు లేరు ఆస్తుల కోసం. ఇప్పుడు మనం బాగా పొన్నుకు లక్షాధికారులు అనుకుందాం, కోటీశ్వరులు అనుకుందాం, అనుకున్న తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, ఏం చేస్తారు? కొట్టుకుని చేస్తారు. అంతకు మించున్న ప్రమాదమే, అలాగని లేకపోయినా ప్రమాదమే. దేవుడు మనకి ఎంత ఇవ్వాలో, ఎంతలో ఉంచాలో దేవుడు మనకు ఉంచుతాడట. మనకు ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు, ఆయుష్ని ఇస్తానంటున్నాడు, కుటుంబాన్ని చూస్తానంటున్నాడు. మిమ్మల్ని ఆకలితో పస్తులు ఉంచనివ్వడని దావీదు గారు తన యొక్క అనుభవంతో మాట్లాడుతున్నాడు. అయితే బైబిల్లోనికి వెళ్ళి, కొత్త నిబంధనలోనికి వెళ్ళి ఒక విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఆశపడుతున్నాను. అమ్మ, మీకు అందరికీ అర్థమవుతుంది కదా? మీకు అర్థమయ్యేలాగే నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. మీకు అర్థం కాకుండా ఉండకుండా నేను ప్రయత్నం చేయను. ఒకసారి మనం బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. ఒకసారి మనం చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం నుండి ఒకసారి మనం చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం నుంచి. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియూ లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను, వారి మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుట నాకు మనసు లేదని వారితో
చెప్పగా. చూడండి, దేవుడి మనసు ఎంత మంచి మనసో, ఒక తల్లికి ఉన్నటువంటి మనసు అయింది, ఒక తండ్రికి ఉన్నటువంటి మనసు అయినది. ఎలా చెప్పగలం? నీ తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల్లో. దేవుడు ఎక్కడ చిక్కున్నాడటమ్మా? ఇప్పుడు భర్త ఫోటో ఎక్కడ పెట్టుకుంటాడో? ఇదివరకు ఎక్కడ పెట్టుకునేవారు? పర్సులో పెట్టుకునేవారు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటున్నారు అమ్మా? పర్స్ ఎవరి దగ్గర ఉండేది ఇదివరకును? స్త్రీల దగ్గర ఉండేదా, పురుషుల దగ్గర ఉండేదా? చాలామంది పురుషులు ఏం చేసేవారంటే, భార్య బిడ్డల ఫోటోలు ఏం చేసేవాడు, ఇప్పుడు మొబైల్స్ ఎక్కువ వచ్చేసినాయి కనుక అవి ఆ ట్రెండ్ పోయింది, మరలా కొత్త ట్రెండ్ వచ్చింది. వాట్సాప్లో పెట్టుకుంటారో, స్టేటస్లో పెట్టుకుంటారో, ఏమండి ఫేస్బుక్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారో. ఆడవాళ్ళ ఫోటోలు ఫేస్బుక్లో పెట్టుకోకుండా, అర్థమవుతుందా? కొన్ని ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకోవాలి, అర్థమవుతుందా? మనం పబ్లిక్ చేసుకోకూడదు. ఈరోజు పబ్లిక్ చేసుకుంటే ప్రమాదం. ఆడవాళ్ళ ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్గా పెట్టుకోకండి, ఫేస్బుక్లో అస్సలు పెట్టుకోకండి, అర్థమవుతుందా? ఏది పడితే అది పెట్టేసుకుంటూ ఉంటారు చాలామంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనమే ఏం చేసుకుంటున్నాం, పబ్లిక్ చేసేసుకుంటున్నాం. ఒకప్పుడు మన ఫోటో ఎవరి దగ్గర ఉందనుకో, రే నీకు ఈ ఫోటో ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అని అడిగేవారే లేదమ్మా. పొరపాటున ఎవరి ఫోటో ఉన్నా సరే ఇప్పుడు అడగక్కర్లేకుండానే మనం ఏం చేస్తున్నాం, పబ్లిక్ చేసేసుకుంటున్నాం. మీకు ఎందుకు విషయం చెప్తున్నానంటే మీకు అర్థం చేసుకోండి. దేవుడు ఎక్కడ చిక్కుకున్నాడట అమ్మా? భర్త ఇదివరకు భార్య బిడ్డల ఫోటోలు పర్సులో పెట్టుకునేవాడు. అంటే మనకు అనిపించేది ఈయన భార్య బిడ్డలను చాలా ప్రేమిస్తాడని. కొంతమంది ఉంటారు పుట్టుమచ్చలో అన్నాను, పచ్చబొట్టు ఎక్కడ చెక్కునేవారు ఏమ్మా? పచ్చబొట్టు గుర్తుందా? పేరు రాసుకుంటారు. అమ్మ పేరు రాసుకునే వాళ్ళు ఉన్నారు, భార్య పేరు రాసుకునే వాళ్ళు ఉన్నారు, పిల్లల పేరు రాసుకునే వాళ్ళు ఉన్నారు, భర్త పేర్లు రాసుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ రాసుకుంటారమ్మా? చేతుల మీద ఏమేసుకునేవారు? పచ్చబొట్లు వేసుకునేవారు. అయితే మరి మన దేవుడట మన రూపాన్ని ఎక్కడ చిక్కుకున్నాడట? అబ్బా ఎంత గొప్ప దేవుడండి! మన రూపాన్ని ఎక్కడ చెక్కుకున్నాడట ఆయన? అరచేతుల్లో చెక్కుకున్నాడనంటే అందుకే అన్నాడు కదా, నీ తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్నేం చేయను. ఎంత గొప్ప ప్రేమ అయినది! ఆయన మనసు తల్లి లాంటి మనసు. తల్లి ఏం చేస్తుంది? బిడ్డలకే ఎప్పుడు కూడా కడుపు చూస్తుంది. అందుకే మాట అనేవారు కదా, భార్య ఏం చూస్తుందట? జోబీ చూస్తుందట. తల్లి ఏం చూస్తుందట? కడుపు చూస్తుందట. నిజమే, తల్లే. ఇప్పుడు మా మిస్సెస్ ఉందండి అనుకుందాం, సపోజ్ బిడ్డలు ఉన్నారండి. స్కూల్ నుంచి వచ్చినట్టు ఏం చూడొచ్చు? రే రారా టైంకి భోజనం చేయాలి. ఒకవేళ ఇంటికి వచ్చాను అనుకో, నా దగ్గర ఏం చూడొచ్చు అంటే భర్త దగ్గర, అంటే ఆవిడని కాదు, ఆవిడ చూడదులే, బాగా చెప్తున్నాను. నేను చూసేలా అడుగుతుంది, ఆవిడ చూడదు. ఎందుకంటే జోబిలో ఇవ్వడం, అల్లి అక్కడ ఏదో డబ్బాలో ఉంటుంది, డబ్బాలు ఆడేస్తాం. అంటే మీకు అర్థం కావడం చెప్తున్నాను. భార్య ఏం చూస్తుంది? మీరు చూస్తున్నారా? అందరూ మంచోళ్ళు చూస్తారులే, మీరు నాకు తెలుసు. మంచోళ్ళం కదా మనం అందరూ. ఖచ్చితంగా ఏం చేస్తాం? చూస్తాం. ఇంకోటి, మనం మంచోళ్ళం కనుక కట్టుకున్న భర్తలో మిమ్మల్ని ప్రేమించేవారు వచ్చారు కనుక మీరు చూడకపోవచ్చు. అదే కాస్త కొంతమంది డ్రింకర్స్ ఉంటారు, ఎక్కడ ఖర్చు పెట్టేస్తాడో అని మనం ఏం చేస్తాం? ముందుగానే ఏమండి కాస్త లేకపోతే సరుకులు తేవాలి, అలాగే ముందుగానే ఏం చేస్తుంటారు తెలివైన భార్యలు? లాగేసుకుంటూ ఉంటారు. మీకు ఎందుకు చెప్తానంటే తల్లి లాంటి మనసు ఆయనది. ఎంత తల్లి లాంటి మనసు! ఈరోజు యేసుక్రీస్తు వారి మనసు ఏంటో మనకు అర్థం కాదు. మనం ముందు చదువుకున్న విషయంలో ఏమని మాట్లాడామనంటే, సింహపు పిల్లలు ఏం చేస్తాయట? లేమి గలవై ఆకలిగా ఉంటాయి. కానీ ఆయన యందు యథార్థంగా ఒకవేళ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం చేయనంటున్నాడు ఆయన? చూడండి ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ చదువుతున్న సందర్భంలో 3 రోజుల నుంచి యేసుక్రీస్తు వారు మాటల వెంట కూర్చున్నారట. ఎన్ని రోజులమ్మా? ఎన్ని రోజులు కూర్చున్నారు? 3 రోజులు. 3 రోజులు కూర్చోమంటే, మనల్ని కానీ 3 రోజులు కూర్చోమంటే ఏంటి పరిస్థితి అంటారు
ఏమంటే ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కదా, ఏం చెప్పు కూర్చోవాలమ్మా ఇక్కడ? గట్టిగా గంట, గంటన్నర, మహా అయితే 2 గంటలు. ఇప్పుడు వచ్చి ఎన్నింటికి స్టార్ట్ చేసామమ్మా? 7 గంటలకే స్టార్ట్ చేస్తాం, 8 గంటలకే మెసేజ్. అంటే మినిమం 2 గంటలు అంతే. పోనీ ఒక పావు గంట ఎక్కువ వేసుకోండి. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి కూర్చున్నారట వాళ్ళు? 3 రోజులు కూర్చోం. మనం కానీ 3 రోజులు కూర్చోమంటే ఏమైపోతాం? మీకో దండం అండి, మీ చర్చికో దండం, మీకో నమస్కారం, అంత ఓపిక మాకు లేదండి అనే వాళ్ళు ఉండొచ్చు, అవునా కదా? ఇక్కడ ఆ కాలంలో ఉన్న మనుషులు గట్టివారు. ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులు యేసుక్రీస్తు వారి మాటలు వినటానికే 3 రోజుల నుంచి అక్కడ కూర్చున్నారట. మరలా ఎలా కూర్చున్నారు వాళ్ళు? పిల్లలు అవి తినేస్తారు, పిల్లలకి ఇబ్బంది లేదు. పెద్దలు ఏం చేశారంటే 3 రోజుల నుంచి ఏమీ తినకుండా ఏం చేస్తున్నారట? ఉపవాసంతో. ఎవరు మాట్లాడుతున్నారో కానీ వాళ్ళ ఉపవాసం ఏంది? మన ఉపవాసాలు వేరు, వాళ్ళ కటిక ఉపవాసాలు చేసేవారు. మన పూర్వకాలంలో పెద్దలు ఏం చేసేవారు? ఇప్పుడు మన వాళ్ళు ఎలా చేస్తారో ఉపవాసం? ఎలా చేస్తారో? ఒక గుడ్డు పాలు తినేసి ఉపవాసం అంటారు, అంటే ఒక యాపిల్కాయ తినేసేసేసి ఉపవాసం అంటారు. ఇది ఎక్కడ ఉపవాసం? నాకు అర్థం కాదు. ఉపవాసం అంటే ఏంటి? మంచినీళ్ళు ఇవి తాగకుండా తినకుండా చేసే ఉపవాసాలు. యేసుక్రీస్తు వారు ఎన్ని రోజులు చేశాడు ఆయన? 40 దినాలు నీరు చుక్క కూడా తాగలేదు ఆయన. అంటే ఆ కాలంలో అంత స్టామినా కలిగి ఉండేవారు. ఈ కాలంలో మీరు అలా ప్రయత్నం చేయకండి, సరేనా? దేవుడు మనకు చెప్పింది మనం చేద్దాం, చెయ్యాలి. అలాగని ఉపవాసం చేయడం కూడా తప్పని నేను అంటలేదు, కానీ ఆ రోజుల్లో 3 రోజుల నుంచి ఫాస్టింగ్ చేస్తున్నారట. ఫాస్టింగ్ ప్రేయర్లో కూర్చున్నారు, ఉపవాస కూడుకుల్లో కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. మీకు ఎందుకు చెప్పానంటే, తల్లి లాంటి మనసు ఎవరిదే? యేసుక్రీస్తు వారిది. ఏ మనసు ఏమండి? అమ్మ మనసు ఎంత మంచిదండి, ఏమండి? అమ్మ మనసు మంచిదే కదా? ఉన్నారులే కొంతమంది కఠినాత్మలు, వాళ్ళ గురించి నేను మాట్లాడలే. ఉన్నారులే కొంతమంది కసాయితలు ఉన్నారు, చంపేస్తున్నారు, దరిద్రులు. వాళ్ళ గురించి అనవసరం, వేస్ట్. అలాంటి వాళ్ళు పుట్టకపోతే మంచిదన్నాడు దేవుడు అలాంటి వాళ్ళ విషయంలో. అమ్మ మనసు వెన్న, అమ్మ మనసు మంచిది, అమ్మ మనసు కడుపు చూస్తుంది. అలాగే అమ్మలాంటి మనసు, ఒక బాధ్యత గల లాంటి తండ్రి లాంటి మనసు ఎవరిదనంటే యేసుక్రీస్తు వారిది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాటలు వినటానికి వచ్చారట. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాటలు వినటానికి వస్తే మనం ఆయన మాటలు వింటంటే ఆయన మన జీవితాలను చూస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా? దేవుడి దగ్గరికి మనం రావటం ద్వారా, ఈరోజు చాలామంది దేవుడి దగ్గరికి రమ్మంటే రారు, అవునా కదా? దేవుడి దగ్గరికి వస్తే ప్రయోజనం ఏంటి అన్నట్టుగా ఉంటారు. మాకు ఉంది కదా, మేము వెళ్ళాల్సిన అవసరం లేదు, మాకేంటి అనుకునే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడి దగ్గరికి రావడం వల్ల వచ్చే ప్లస్ పాయింట్ ఏంటి అనంటే, ఆ రోజు వాళ్ళకి ఒక మంచి జరుగుతుంది. ఏంటి మంచి అని అంటే, యేసుక్రీస్తు వారు మాటలు వినటానికి వాళ్ళు వస్తే యేసుక్రీస్తు వారు ఏం చూస్తున్నాడో? వాళ్ళ కడుపు చూస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ కడుపు చూస్తున్న దేవుడు ఏమంటే ఈరోజు మన కడుపు చూడ్డా? మన కుటుంబాన్ని చూడ్డా? మన బిడ్డల భవిష్యత్తు చూడ్డా? మన బిడ్డల బాగోగులు చూడ్డా? ఇక్కడున్న తల్లుల యొక్క కడుపు చూడడా? తల్లుల యొక్క హృదయంలో బాధ చూడడా? చెల్లెమ్మల హృదయముల యొక్క బాధ చూడడా? సహోదరిమణుల గురించి ఆయన ఆలోచించడా? బిడ్డల గురించి ఆయన ఆలోచించడా? అంటే మన దేవుడు ఎలాంటి వాడనంటే, మనం ఆయన దగ్గరికి రావటం ద్వారా, ఆయన మాటలు వినడం ద్వారా ఆయన ఏం చేస్తాడనంటే మన జీవితాలను చూస్తూ ఉంటాడు. ఏమండి, ఏ రోజైనా సరే మా బంధువులు ఏ రోజైనా, లేకపోతే ముఖ్యమైన వాళ్ళు ఒకవేళ మన పరిస్థితులు చూస్తారో చూడరో తెలియదు. ఎందుకంటే ఈరోజు ఎవరి కుటుంబాలు వాళ్ళవే. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, పట్టించుకునేవారు. అన్నయ్యను పట్టించుకునేవారు, తమ్ముడిని పట్టించుకునేవారు. ఏమండి, అన్నగారి బిడ్డలను పట్టించుకునేవారు, తమ్ముడు గారి బిడ్డలను పట్టించుకునేవారు, చెల్లి అక్క, ఏమండి ఒక ప్రేమ ఆప్యాయతలు, ఏమండి మంచి చెడ్డ ఆలోచించుకునేవారు. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి కుటుంబం వాళ్ళదే, ఎవరి పరిస్థితులు వాళ్ళవే. కానీ మన దేవుడు అలా కాదు. ఆయన ఏం చేస్తాడనంటే, మీరు బాగా అర్థం చేసుకోండి, ఆయన మన పరిస్థితులను చూస్తాడు.
అక్కడ వాళ్ళ పరిస్థితులను చూస్తున్నాడు దేవుడు. పరిస్థితులను చూసి ఏమని మాట్లాడుతున్నాడు ఆయన అనంటే, చూడండి, వారికి తిననేమియూ లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపుట నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో అనిరి. ఇప్పుడు ప్రజలంతా ఎక్కడికి వెళ్ళిపోయారటమ్మా? అరణ్యానికి వెళ్ళిపోయారట. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడో? అడవిలో ఉన్నాడు. అడవిలో ఏమన్నా దొరుకుతుందమ్మా? మేము ఒకరోజు సువార్తకి వెళ్ళాం, ఏజెన్సీకి వెళ్ళాం. మనకున్న సదుపాయాలు ఎవరికుండో? వాళ్ళకుండో. మన మధ్యలో నేను వెళ్ళినప్పుడు ఏం జరిగిందనంటే, అడవి ప్రాంతంలో సువార్త చేస్తానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందనంటే, ఒక బాబుని తీసుకొచ్చింది. విపరీతమైన జ్వరం. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంది. ఆ బిడ్డను చూసి నాకు చాలా ఇదైపోయింది. చిన్న బిడ్డ. అమ్మా, ఆ అబ్బాయికి ఏమన్నా ట్యాబ్లెట్లు వేసేవమ్మా అంటే వేయలేదంది. అమ్మ, ట్యాబ్లెట్లు ఎందుకు వేయలేదమ్మా అన్నాను. ఏమండి, మాకు ఇక్కడ డాక్టర్లు కానీ మాకు మెడిసిన్స్ కానీ ఏమీ ఉండవండి అంది. ఎక్కడో లోపల ఉంటారు, కొండ ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళు. చాలామంది వచ్చారు, దేవుని మాటలు వింటాక చాలామంది వచ్చారు. వాళ్ళకి తినడానికి కూడా, ఇప్పుడు మనకున్న షాపులు వాళ్ళకు ఉండవు, బట్టలు మనకున్నటువంటి బట్టలు ఉండవు. అడవిల్లో కొన్ని ప్రాంతాల్లో ఏం దొరకో అమ్మ, అర్థమవుతుందా? వాళ్ళకు దొరకో ఏమండి. ఇప్పుడు వీళ్ళు కూడా ఎక్కడున్నారో? ఆవిడ ప్రార్థన చేయమన్నారో. ఏమండి, నేను చాలా భారంగా ప్రార్థన చేసి వచ్చాను. ఎందుకంటే ఏమండి, ఒకవేళ డబ్బులు లేవంటే పోనీ డబ్బులు సాయం చేయొచ్చు. ఏమండి, హాస్పిటల్ తీసుకెళ్తాకే డబ్బులు లేవండి అంటే మనం ఏం చేయొచ్చు? అమ్మ, ఇదిగో ఈ 500 పట్టుకెళ్ళు, లేకపోతే పోనీ ఈ 1000 రూపాయలు పట్టుకెళ్ళు, నాకు కలిగింది ఇస్తున్నాం అని అక్కడ ఉన్న సహోదరులు ఏం చేద్దాం? ఇవ్వడానికి అవకాశం ఉందును. కానీ అక్కడ ఏముండవట? మెడిసిన్సే ఉండమన్నారు. వాళ్ళు దేవుడి మీద ఆధారపడి బతికేస్తున్నారంటే ఆ ఏరియాల్లో దేవుడి మీద ఆధారపడి బతికేస్తున్నారంటే. ప్రార్థన చేసి వచ్చేసాం. ఏమండి, మీకు ఎందుకు విషయం చెప్తున్నానంటే, కొన్ని ప్రాంతాల్లో ఏముండవు. వీళ్ళున్న ఏరియాలోనట, అడవిలోనట ఏమీ లేవట. మరలా ఎంతమందికి? ఇంత గొప్ప జనసమూహం. ఎంతమంది వచ్చారట యేసుక్రీస్తు వారు కోసం? గొప్ప జనసమూహం వచ్చారట. ఇప్పుడు వాళ్ళ కడుపును చూస్తున్నాడు దేవుడు. మనం ఏం చేస్తాం? కడుపు చూస్తామా? ఏమండి, ఈరోజు కడుపు చూసేవాళ్ళు ఉన్నారా? వాసన రాకూడదని ఫ్రిడ్జ్లో పెట్టేసుకునే వాళ్ళు ఉన్నారు. అమ్మ, వాసన వచ్చింది ఏంటి అని అత్తగారు అడిగింది అనుకోండి, ఏమీ లేదండి అత్తయ్య గారు, సారే పెట్టాం, పప్పు సారే. మరి మాంసం కూర ఉండదు, పక్కింటి నుంచి వచ్చిందేమండి అత్తయ్య గారు అని వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 రోజులు 3 రోజులు తింటే 20 రోజులు ఎట్టేసుకుంటే తెలియదు వాళ్ళకి ఆ విషయాలు. ఏమండి, మళ్ళీ ఎవరికి పెట్టాలి? మనం హాస్పిటల్కి పెట్టాలి. కనుక ఎవరికి పెట్టడం మంచిది? ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కన్నా మీ అమ్మగారికో, లేకపోతే నాన్నగారికో, అత్తయ్య గారికో, ఏమండి, లేకపోతే నీ తోటికోళ్ళ బిడ్డలకో పెట్టేయి. ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకుంటే ఏమైపోద్దే? ఈ రోజున పట్టేసుకుంటాయి. గట్టిగా పట్టేసుకున్నాయి అనుకో, మళ్ళా సెలైన్ పెట్టాలి. సెలైన్ పెడితే డబ్బులు ఎవరికి ఇచ్చుకోవాలి? కానీ మన దేవుడు ఎలాంటి వాడనంటే ఏం చూస్తున్నాడు? అమ్మాయినా కడుపు చూస్తున్నాడు. ఇంతమందికి ఎలా ప్రభువా సందేహం వచ్చింది? ఎవరికే? శిష్యులు. ఏమంటే దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయన కానీ ఉంటే ఎలాంటి పరిస్థితులైనా దేవుడు ఏం చేయగలడు? ఇలాంటి సందేహమే బైబిల్లో కూడా కొంతమందికి వచ్చింది. చూద్దాం ఆ సందర్భాల్లో కూడా ఏమని మాట్లాడుతున్నారో. సంఖ్యాకాండం 11వ అధ్యాయం వచ్చండి ఒకసారి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 21, 22 వచనాలు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. అందుకు మోసే ఏమంటున్నాడు ఆయన? ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు తినుటకు
వారికి మాంసం ఇచ్చిందని చెప్పి తిని వారి నిమిత్తము గొర్రెలను పశువులను వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తం కూర్చవలన నేను ఏమని మాట్లాడుతున్నాడండి ఇక్కడ? ఏమండి చూడండి, మీరు ఆలోచించండి. వారు తృప్తిగా తినటానికట ఎంతమంది అట? ఎన్ని లక్షల పాదచారులట? ఎంతమంది అటమ్మా? 6 లక్షల మంది పాదచారులు. ఎంతమందికి ఎక్కడ పెట్టమంటావు? ఇది పాత నిబంధన. ఎంతమందికి అమ్మా? లిక్కుమంటే మనం ఎంతమంది ఉంటాం ఇంట్లోని? గట్టిగా ఉంటే 6 ఉంటాం, గట్టిగా ఉంటే 10 మంది ఉంటాం, అంతే కదా? ఆ రోజుల్లో ఎంతమంది ఉన్నారట? 6 లక్షల మంది ఉంటే మోసే గారు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా వీళ్ళకేమో తిండి ఎట్టమన్నా, వీళ్ళకి తిండి ఎట్టాలంటే ఏం తేవాలి? నేను ఏం తేవాలి? గొర్రెలు తేవాలి. ఇంకేం తేవాలంటున్నాడు? పశువులను తేవాలి. సముద్రపు చేపలన్నీ వాళ్ళకి తేవాలంటే ఎంత తేవాలటండి? 6. ఏమండి ఇప్పుడు పెళ్లి చేయాలనుకోండి, ఎంత ఖర్చు అవుతుంది? గట్టిగా అయితే మన బంధువులు ఎంతమంది వస్తారమ్మా? ఒక 500 మంది వస్తారా? ఒక 1000 మంది వస్తారా? పెళ్ళి అయితే 1000 మందికి ఎంత ఖర్చు అవుతుంది? ఒకవేళ పెళ్ళి అయితే ఎంత అవుతుందమ్మా? 1,00,000 రూపాయలు. ఒక 50,000 నుంచి బంధువులను బట్టి లెక్కేసుకుంటే, ఓన్లీ భోజనం ఖర్చు లెక్కేసుకుంటే ఒక 50,000 నుంచి 1,00,000 వరకు అవుతుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారట? 500 మందికే 1000 మందికే కాళ్ళు తొక్కేసుకుంటామే మనం. ఏమంటే మోసే గారు ఎంతమంది జనాన్ని నడిపిస్తున్నాడు? ఆయన 6 లక్షల మందికి ఎక్కడ తెమ్మాట ప్రభా? వీళ్ళందరూ చూసావా నన్ను తినేసిలా ఉన్నారు, వీళ్ళు ఏం చేయాలి ప్రభా? నాకు అర్థం కావట్లేదు, ఏంటి పరిస్థితి ప్రభువా అని అంటే, ప్రభు అన్నాడు, ఏమని అంటున్నాడు ఆయన? చూడండి 23వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటకు వచ్చి చెప్పి పోగు చేశారు. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, చూడండి 32వ వచనంలో చూడండి ఒకసారి ఏం జరుగుతుందో ఒకసారి. కావున జనులు ఆ దినమంతయు 31 నుంచి చూడండి, బాగుంటుంది. 31 నుంచి చూడండి. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేలను రప్పించి పాలెము చుట్టూ ఈ పక్కను ఆ పక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున దేవుడు ఎలా పోషించాడట వాళ్ళని? 2 మూరలు. మూరంటే 2 మూరల ఎత్తున ఒకరోజు ప్రయాణం చేసే ఫుడ్డు ఎవరికి పెట్టాడట దేవుడు? ఆ రోజు 6 లక్షల పాదచారులు అన్నాడు. మీరు ఆలోచించండి, దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆ రోజు ఎంతమందిని పోషిస్తున్నాడో, దేవుడు మాట వింటే దేవుడు ఏం చేస్తాడో మనకు అర్థం కావాలి. ఈరోజు బియ్యం అయిపోయేసరికి కంగారు. ఏమండి ఏమైపోయింది? బియ్యం అయిపోయిందండి, కారం అయిపోయిందండి, ఉప్పు అయిపోయిందండి, నూనె అయిపోయిందండి, ఏమండి ఇంట్లో గ్యాస్ అయిపోయిందండి. టెన్షనే, ఒకటే టెన్షన్ మనలాంటి సామాన్యుల బ్రతుకుల్లో. ఏ రోజైనా మోకరించి, ప్రభువా మా పరిస్థితి ఒకసారి చూడు, ఇదిగో నేను నీ మాటలు వింటున్నాను, ఇదిగో నీవు ఇచ్చిన బైబిల్ చదువుతున్నాను. ఏ రోజైనా బైబిల్ చదువుతున్నామా? ఆయన దగ్గర కూర్చుంటున్నామా? కూర్చోము, సెల దగ్గర కూర్చుంటాం. మనం సెల దగ్గర కూర్చుని అక్కడ లేని గొడవలన్నీ కావాలి మనకి. ఆ రోజు ఎన్ని రోజులు కూర్చున్నారట? 3 రోజులు. ఎవరి దగ్గర? ఇప్పుడు ఎక్కడ కూర్చుంటేనే దేవుని దగ్గర కూర్చుంటే కాదు, బైబిల్ దగ్గర కూర్చున్నాం మనం. దేవుని దగ్గర నువ్వు బైబిల్ దగ్గర కూర్చున్నావు అనుకో, ఆయన మాటలు నువ్వు చదువుతున్నావు అనుకో, లేదని ఏదైనా దేవుని మాటలు పెట్టుకున్నా ఆయన దగ్గర కూర్చున్నట్టే. ఆయన దగ్గర కూర్చుంటే ఆయన ఏం చూస్తాడో? మనల్ని చూస్తాడు. మనం ఆయన చూస్తూ ఉంటే, మనం ఆయన మాటలు వింటూ ఉంటే ఆయన ఏం చేస్తాడో? మన బ్రతుకులు చూస్తూ ఉంటాడు. ఆయన మాట వింటే, ఆయన మాట ప్రకారం మనం జీవిస్తానుకుంటే దేవుడు. ఏమంటే ఈ రోజుల్లో దేవుడి దగ్గర కూర్చునే వాళ్ళు ఎవరున్నారండి? ప్యాకెట్ల దగ్గర కూర్చునే వాళ్ళు ఉన్నారు. దేవుడి దగ్గర కూర్చునే వాళ్ళు ఉన్నారు. అష్టజమాల కూర్చునే వాళ్ళు ఉన్నారు.
దేవుడి దగ్గర కూర్చునే వాళ్ళు ఎవరున్నారు? క్రికెట్ల దగ్గర కూర్చునే వాళ్ళు ఉన్నారు, సినిమాల దగ్గర కూర్చునే వాళ్ళు ఉన్నారు, సీరియల్ దగ్గర కూర్చునే వాళ్ళు ఉన్నారు. దేవుడి దగ్గర కూర్చునే వాళ్ళు ఉన్నారా? అవి ఏమైనా కూడెడతా పెట్టవు. మనం దేవుని మాటలు వింటూ ఆయన నీతి ప్రకారం బ్రతుకుతూ ఆయన దగ్గర కూర్చుంటే ఆయన ఏం చూస్తాడో? మనల్ని చూస్తాడు. మనల్ని ఆయన చూడాలంటే మనం ఏం చేయాలమ్మా? మనం ఎవరి దగ్గర కూర్చోవాలి? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను. గోడ పక్కన కూర్చుంటే దేవుడు అంటాడు, పాపం దేవుడికి మనిషికి ఏమంటున్నాడు? అడ్డు గోడ. మనిషికి దేవునికి అడ్డుగోడ ఏంటి? పాపం అనే అడ్డుగోడను పడగొట్టి మనం ఎవరి ముఖాన్ని చూడాలి? దేవుడి ముఖాన్ని మనం చూస్తే దేవుడు ఏం చేస్తాడమ్మా? ఆయనను మనం చూస్తే, మనం ఆయన గురించి మనం ప్రార్థన చేస్తే ఆయన ఎవరిని చూస్తాడో? మనల్ని చూస్తాడో, మన జీవితాలను చూస్తాడో, మన బిడ్డలను చూస్తాడో. చూసిన ఆయన ఊరికినే ఉండడు, కనికర పడతాడట. ఏం చేస్తాడైనా? ఇప్పుడు ఏం చేశాడు దేవుడు ఇక్కడ పాత నిబంధనలో? ఏం చేశాడు చూడండి. ఇప్పుడు మరలా మత్తయి సువార్తకు వచ్చేయండి ఒకసారి. ఇప్పుడు ఏ దేవుడైతే ఆ రోజు పాత నిబంధనలో కార్యం చేశాడో ఇప్పుడు అదే దేవుణ్ణి అడుగుతున్నారు వీళ్ళు. ఆ రోజు మోషే గారు ఎలాగైతే అడిగాడో అపోస్తులు కూడా అలాగే అడుగుతున్నారు. అమ్మ మీకు అర్థమవుతుంది కదా? ఏమని అడుగుతున్నారు? ప్రభువా, ఇంత గొప్ప జన సమూహానికే తృప్తిపరచడానికే. చూడండి మరలా మత్తయి సువార్తకు వచ్చేయండి, 15వ అధ్యాయానికి వచ్చేయండి. ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమునకు తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో ఎక్కడి నుండి వచ్చినని. ఎక్కడి నుండి వస్తాయి ప్రభువా? మరి పాత నిబంధన చదువుకోలేదా? తెలుసు. మనిషికి ఏంటంటే అనుమానం. మనం ఎవరు నమ్మమ్మా? అందరినీ నమ్ముతాం. ఎవరు నమ్మం? మోసం చేసే వాళ్ళు అందరినీ నమ్ముతారు. ఎవరు నమ్మరు? ఏమండి, పలానా వాళ్ళు ఇలా సాయం చేస్తున్నారండి, కానీ ఏం చేయలేదు, మాకు సాయం చేయలేదండి, మమ్మల్ని పట్టించుకుంటా అన్నారండి, పట్టించుకోలేదండి అనేవాళ్ళు ఉంటారు. అలాగని నేను ఎవరిని అనుమానించద్దు, మన బంధాలు మనం కొనసాగించాలి. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మనం ఎవరిని పరిపూర్ణంగా నమ్మాలి? మనం పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మాలి. చూడండి, ఎక్కడి నుంచి తెమ్మంట ప్రభువా? ఆల్రెడీ కార్యాలు చూశారు ఎవరో? శిష్యులు ఆల్రెడీ అంతకుముందు అధ్యాయంలోనే కార్యాలు చూశారు, కానీ మరలా అడుగుతున్నారు. అంతకుముందు చూశారు, మరలా ఏమంటున్నారు? ఎక్కడి నుంచి తేవాలి ప్రభువా? మనకు కూడా ఉంది కదా డౌట్. ఏ రోజైనా అడిగామా లేదా? ప్రభువా ఏంటి ప్రభువా, మా పరిస్థితి ఏంటి ప్రభువా అని అడిగారా లేదా? అడిగామా లేదా? అడుగుతాం. అయితే ఆయన దగ్గర కూర్చోరు కానీ ఏం అడుగుతారు? ఆయన్ని అన్నీ అడుగుతారు. ఆయన దేవుడు ఏమంటాడో? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మనం ఆయన దగ్గరికి రావాలి, మనము బైబిల్ దగ్గర కూర్చోవాలి, ఆయన ముందు కూర్చోవాలి, ఆయన మాటలు వినాలి, ఆయన మాటలను మనం ధ్యానించాలి. ఎప్పుడైతే ధ్యానిస్తామో ఆయన మనల్ని చూడడం ప్రారంభిస్తాడు, మన జీవితాలను సరిచేయడం ప్రారంభిస్తాడు, మన పాపాలను క్షమించడం ప్రారంభిస్తాడు, మనల్ని పరిశుద్ధులుగా మార్చడం ప్రారంభిస్తాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేస్తూ మన జీవితాలను చూస్తాడు. ఇప్పుడు మన జీవితాలను చూసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, చూడండి ఏం జరుగుతుంది అన్నది ఒకసారి మనం చూద్దాం. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా 7 రొట్టెలను 2 చిన్ని చేపలు ఉన్నవని చెప్పారు. జాగ్రత్తగా వినండి, ముగించేసుకుందాం. ఏమండి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారో సెల్ ఫోన్లు ఎవరు ఉంటే అలా ఆన్ చేసేసి పైకి చూపించండి, నేను కిందకి చూపించుకుంటాను. ఏమండి అప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, చూడండి ఎన్ని ఉన్నాయంట రొట్టెలు? 7 రొట్టెలను కొన్ని చిన్ని చేపలు ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకి ఇచ్చాను. శిష్యులు జనసమూహములకు వడ్డించారు. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడమ్మా?
ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆయన ముందేమన్నాడు మీకు చెప్పాను కదా, తల్లి ఏం చూస్తుందట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చూస్తున్నాడు? ఆయన ఎంతమంది కడుపు చూస్తున్నాడు? ఆయన అక్కడికి వచ్చినటువంటి జన సమూహము కడుపు అంతా ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఆకలిని చూశాడు దేవుడు. దేవుడు ఏం చూశాడు? ఆకలిని చూశాడు. ఏమండి, తల్లి ఆకలిని బిడ్డ ఆకలితో ఉంటే తట్టుకోగలదా? తల్లి విలువలాడిపోతుంది అండి. అంటే తన తింటం మానేస్తాదేమో కానీ ఎవరికి పెట్టకుండా ఉండదు. కొంతమంది అండి అవసరమైతే మంచిలు తాగేస్తారు. మంచిలు తాగేసేసి అవసరమైతే మంచిలు తాగేసేసి పిల్లలకి ఏం చేస్తారు? మొక్కలేమో ఆలకేస్తారు, ఊడిపేమో ఏళ్ళకేసుకుంటారు. కొంతమంది ఉంటారు మహానుభావులు, మొక్కలు ఏళ్ళు తినేస్తారు, పిల్లలకేమో ఊడిపేస్తారు. ఆడేమో పైకి కిందకి చూస్తాడు. మొన్న మధ్యలో తండ్రి కొడుకులు కొట్టుకున్నారట. దేనికోసం తెలుసా? కోడికూర కోసం కొట్టుకుని చంపేశాడు ఎవరినే? తండ్రిని. ఇలా సమాజం ఇలా తగలడుతుంది. మరి ఏం చేస్తాం? ఏదో కకృతి బుద్ధి. మొక్క లేకపోతే చచ్చిపోతావా? జైలుకి పోయాడా? జైల్లో పెడతారు బాగా మొక్క. ఏం పెడతారు? కర్ర పెడతారు శుభ్రంగానే. నోట్లో కర్ర పెట్టేసేసి అంటే చెతక్కొట్టే పళ్ళు అన్నీ పీకేయాలి వీళ్ళకి. మొక్క లేకపోతే చచ్చిపోతామా చెప్పండి? పెట్టాలి. ఎవరికి పెట్టాలి? పిల్లలకి పెట్టాలి. మనం తినకపోయినా ఎవరికి పెట్టాలి? అది తల్లి ప్రేమ, అది తండ్రి ప్రేమ. ఏమంటే యేసుక్రీస్తు వారు కూడా సరిగ్గా టయానికి తినలేదండి ఆయన. కానీ ఎవరు కడుపు చూసి ఇవ్వడైనా? తల్లి ప్రేమ ఉందా లేదా ఆయన? అందుకే ఆయన అన్నాడు, తల్లి అయినా మరిచినేమో కానీ నేను ఆయన తింటం మానేసి మనకు పెడతాడు. అది ఆయన. ఆ రోజు ఆయన తినలేదు. ఎవరు కడుపు చూస్తున్నాడో చూడండి. ఎంత గొప్ప అద్భుతం చేశాడో. ఎంత గొప్ప అద్భుతం చేశాడనంటే ఆ 7 రొట్టెలను కొన్ని చేపలను ఏం చేశాడంటే ఆశీర్వదించాడట. ఆశీర్వదించి కూర్చోమన్నాడంట. నేను ముగించేస్తాను చూడండి. ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకి ఇచ్చాను. శిష్యులు జనసమూహమును వడ్డించిరి. వారు తృప్తి పొందిన పిమ్మట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినినవారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములకు పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు ఏం చేశాడట? వచ్చాను. చూడండి వాళ్ళు ఎన్ని ఇచ్చారు? 7 ఇచ్చాడు. వాళ్ళు 7 ఇచ్చారు. ఎన్ని మిగిలినాయి అంట? తినేసిన తర్వాత ఎన్ని మిగిలినాయి? 7 గంపలు. అండ్ ఈరోజు దేవుడికి మనం ఇవ్వటానికి ఆలోచిస్తూ ఉంటాం. ఆయన 7 ఇస్తే ఎన్ని ఇచ్చాడైనా? 7 గంపలు ఇచ్చాడు. మనం ఏమి ఇవ్వాలి? సమయం దేవుడికి ఇస్తున్నామా? సమయం దేవుడికి ఇస్తున్నామా? సమయం దేవునికి ఇవ్వండి. మనకు ఆయుష్ ఇవ్వడాయన. దేవుడు మనల్ని నీతిని అడుగుతున్నాడు. ఆయన న్యాయాన్ని అడుగుతున్నాడు. ఆయన ఏది అడిగితే అది మనం ఇచ్చామనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే చూడండి 7 ఇస్తే ఏమండి ఎన్ని గంపలు ఎత్తారట? అక్కడ ఎంతమంది కూర్చున్నారట? 4,000 మంది పురుషులు. స్త్రీలు ఎంతమంది ఉండొచ్చు అంటే దాదాపు ఒక 20 నుంచి 25,000 మంది అక్కడ జనసమూహం ఉంటే వాళ్ళందరి కడుపు ఎవరు చూశారు? ఎందుకే వాళ్ళు ఏ పనిలో ఉన్నారో? వచ్చేవారం మీకు ఇబ్బంది లేకుండా చేద్దాంలే. ఈ కాగితాలు పెట్టి పురుగులు రాకుండా. ఏమ్మా వచ్చేవారం మీకే కాదు నాకే ఇబ్బంది. నా జోబుల్లో పడిపోతున్నాయి, దూరేస్తున్నాయి. ఈ ఇబ్బంది వచ్చేవారం ఇబ్బంది లేకుండా ప్లాన్ చేద్దాం. ఏమండి ఆలోచించే ప్రయత్నం చేయండి. నేను ముగించేస్తున్నాను. ఇప్పుడు దాదాపు ఎంతమంది కడుపు చూశాడైనా? కొన్ని వేల మంది కడుపులను చూసిన ఆయన మనం ఎంతమంది ఉంటామండి? ఏమండి చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని చింతలన్నీ పెట్టుకున్నాం మనం. ఏమంటున్నారు? చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, అన్నీ చింతలే. ఉమ్మడి కుటుంబాల్లో ఏ బాధలో లేవు. ఉమ్మడి కుటుంబాల్లో హ్యాపీగా పడుకున్నారు. మంచం బయట వేసుకుని కాళ్ళు చాపుకుని పైకి నక్షత్రాలు చూసుకుంటూ పడుకునేవారు. అవునా కదా? గురకబెట్టి మరీ పడుకునేవారు. మనం ఇంట్లోకి టైల్స్ వచ్చాయి, ఇంట్లోకి సీలింగ్స్ వచ్చాయి, సీలింగ్ల మీద నక్షత్రాలు పెట్టుకున్నాం. అయినా సరే మనకేం రావట్లేదు, నిద్ర రావట్లేదు. వాళ్ళేమో ఆ నక్షత్రాలు చూసి పడుకునేవారు. ఏ నక్షత్రాలు చూసి పడుకుంటలేదు? మనకన్నీ చింతలే, మనకన్నీ బాధలే. ఎక్కడ లేని బాధలు, ఎక్కడ లేని కష్టాలు తెచ్చుకున్నాం. ప్రేమలు పోయాయి, ఆప్యాయతలు పోయాయి, అనురాగాలు పోయాయి.
ఏమండి ఎక్కడ లేని ఇబ్బందులు మనం పడుతున్నాం, ఎక్కడ లేని రోగాలు, ఎక్కడ లేని కష్టాలు, ఎక్కడ లేని ఒత్తిడులు మనం అనుభవిస్తున్నాం. అయితే ఈ కొద్ది మందికే ఉన్న మనకి దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. మీరు నా దగ్గర కూర్చోండి, బైబిల్ దగ్గర కూర్చోండి, బైబిల్ని చదవండి, దేవుని మాటలు వినండి. ఆయన నీతిని మనం ఆలోచిస్తే, ఆయన రాజ్యాన్ని మనం వెతికితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇదిగో నేను మీ కడుపుని చూస్తాను, ఇదిగో మీ కట్టుకునే బట్ట విషయంలో నేను చూస్తాను, భర్త విషయంలో చూస్తాను, భార్య విషయంలో చూస్తాను, పిల్లల విషయంలో చూస్తాను, మీకు లోటు లేకుండా చూస్తాను అన్నాడు. అడవిలో ఉన్న సింహపు పిల్లలు ఏం చేస్తున్నాయట? సింహాలైనా చచ్చిపోతాయి, సింహపు పిల్లలైనా చచ్చిపోతాయి. ఎందుకంటే అడవికి రాజుకి అటువంటి గతి పట్టినా, దావీదు గారు అంటాడు, అడవికి అటువంటి గతి పట్టినా నాకే గతి పట్టదో? నా దేవుడు నన్ను ఏ గతి పట్టనివ్వడు? మన దేవుడు మనకి ఆ గతి పట్టనివ్వడు. మనకి లోటుపాట్లు లేకుండా దేవుడు చూసుకుంటానని వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మరణించిన తర్వాత కూడా లేమి లేకుండా చూసుకుంటాడు. మన దేవుడు బ్రతుకున్నప్పుడే దేవుడు కాదు, మన మరణించినప్పుడు కూడా దేవుడే. ఇప్పుడు ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడట? ఏమడుగుతున్నాడట? పాతాళంలో ఉండి నీటి చొక్క అడుగుతున్నాడు. మరి దరిద్రుడు శుభ్రంగా తింటున్నాడు. ఏ లోటన్నా ఉందా? ఆయన నమ్మిన దరిద్రుడికి ఏమి లేదు. మరణించిన తర్వాత లోటు లేకుండా చూసుకుంటాం. మరణించిన తర్వాత ఇంకా లోకం అద్భుతం, పరలోకం ఇంకా అద్భుతమైన లోకం. అది ఆ మహాలోకంలో నిన్ను చేర్చుకుంటాను, నీకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటాను. అయితే నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు నేను అన్ని విధాలుగా మీ కడుపు చూస్తాను, మీ అనారోగ్యం చూస్తాను, ఇబ్బంది ఏం లేదు. భార్య భర్తల బిడ్డల భవిష్యత్తును దేవుడు చూస్తాడు. అయితే మనం ఆయన దగ్గర కూర్చోవాలి, ఆయన మాటలు మనం వినాలి, ఆయన చెప్పిన నీతి ప్రకారం మనం బ్రతకాలి. అలా మనం అంతా బతుకుదాం, మనం యథార్థంగా బ్రతుకుదాం. మనం చుట్టుపక్కల వారికి మన జీవితం గొప్ప సాక్ష్యంగా మిగలాలి. ఎందుకురా బతుకు అనుకోకూడదు. రే దేవుణ్ణి నమ్ముకున్నారు, వాళ్ళు మంచిగా ఉంటారు అనుకునే మంచి సాక్ష్యం మనం అంతా పొందుకోవాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలనమస్సులైతే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోక కన్న తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు తండ్రి మీ దాసులుగా తండ్రి మమ్మల్ని బలపరిచి కొన్ని శ్రేష్టమైన సంగతులు తండ్రి మీరు మాతో మాట్లాడారు. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఇవో తండ్రి, ఆ రోజు వేలాది మంది తండ్రి ఆకలిని తండ్రి, కడుపును తండ్రి మీరు చూశారు. తల్లి కన్నా గొప్ప ప్రేమ, తండ్రి కన్నా గొప్ప ప్రేమ మీ కృపలో తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ కార్యాలను చూసే తండ్రి కన్నును తండ్రి, మీ కార్యాలను తండ్రి గ్రహించే మనసును మాకందరికి అనుగ్రహించండి. మా అపరాధములను క్షమించండి. అవిశ్వాసపు పరిమాణాన్ని తీసివేసి విశ్వాసములో తండ్రి ఇగో తండ్రి అబ్రాహాము వలె తండ్రి ముందుకు వెళ్ళే స్థితిని తండ్రి మాకందరికి అనుగ్రహించను. మీ కృపాస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారికి దేవుడి స్నాపనం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును